V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేదార్నాథుడి ఆశీస్సులు తీసుకున్న మోదీ రేపు బద్రీనాథుడి దర్శించుకునే అవకాశం హాజీపూర్లో నిరాహార దీక్ష చేసిన వారిని అరెస్టు చేసిన విషయంపై వి హనుమంతరావు సీరియస్ అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ దేశంలోనే తొలిసారి పోలవరం అథారిటీ తెచ్చామన్న కేవీపీ విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టలేక నన్ను విమర్శిస్తున్నారని ఆగ్రహం ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ ఏర్పాటుపై రాహుల్ చంద్రబాబు ముగిసిన సమావేశం భవిష్యత్తు కార్యాచరణపై మాయావతితో చర్చ జరిపిన బాబు ఇక డీటెయిల్స్ చూద్దాం ప్రధాని మోదీ ఈ ఉదయం ఉత్తరాఖండ్లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్కు విచ్చేశారు శివుడిని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన కేదార్నాథ్ చేరుకున్నారు ప్రధాని హోదాలో ఆయన ఇక్కడకు రావడం ఇది రెండోసారి ఆలయ సందర్శనం సందర్భంగా స్థానికులు వస్త్రధారణలో ఆయనకు ప్రత్యేకంగా కనిపించారు సముద్ర మట్టాన్ని 11,755 అడుగుల ఎత్తులో ఉండే కేదార్నాథ్లో ప్రధాని పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తనను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు ప్రధాని పర్యటన అధికారికమైనదని కావడంతో ఈసీ అనుమతి తీసుకున్నారు 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో ఆయన పర్యటించనున్నారు రేపు బద్రీనాథ్ ఆలయాన్ని ఆయన సందర్శించే అవకాశం ఉంది హాజీపూర్లో నిరాహార దీక్ష చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడంపై వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో బైఠాయించి ధర్నా చేపట్టారు వి హనుమంతరావుతో పాటు మహిళా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు అరెస్టు చేసిన వారిని వెంటనే విడిపించాలని మర్రి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే ఉరితీయాలని హాజీపూర్లో వంతెన ఏర్పాటు చేసి సౌకర్యవంతమైన రోడ్డు రవాణా రప్పించాలని డిమాండ్ చేశారు ఏమనేది ఏంటంటే ప్రభుత్వం స్పందించదు వచ్చి హామీ ఇయ్యదు ఒక అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళకు కూడా సాటిస్ఫై చేస్తారు మీరు దాని బదులు వాళ్ళనే మీరు హింసించడం అది న్యాయమా నేను అనేది ఏంటి రాష్ట్ర వెంటనే రుచి చూపాలి నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం రావాలా ప్రభుత్వం వచ్చి వాళ్ళకు హామీ ఇవ్వాలా అమ్మాయి బాబాయ్ ఉన్నారు మీరు వచ్చి అరెస్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళు ఎక్కడ వెళ్ళి చెప్పుకుంటారు వాళ్ళ సమస్య అట్లా 1 అవర్ వచ్చి 1 అవర్ నుంచి కూడా కనీసం మనం మాట్లాడతామంటే కూడా మాకు లేకుండా మీరు లోపల 1 అవర్ నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు అన్న వస్తపడక మీరు బయటకు వచ్చి మాట్లాడాలి ఈ మాట అంతే ఇప్పుడు 7 లోపల ఉన్నారా లేదో నాకు వెరీ బ్యాడ్ నాకు అబద్ధం చెప్తే నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాను అందరి ఆల్ పొలిటికల్ ఎస్ఐ ఎవరో మీరు 7 లేకపోతే ఐ సాట్ బిఫోర్ ది పోలీస్ స్టేషన్ దేశంలో మరే జాతీయ ప్రాజెక్టుకు లేని విధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని
తాము తీసుకువచ్చామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే అనుమతులు అన్నీ వచ్చేశాయని చెప్పారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టును ఆపాలనుకున్నా అది కుదరదని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేవీపీ రామచంద్రరావు ఏపీ మంత్రి దేవినేని ఉమా ఇతర టీడీపీ నేతలు తనను విమర్శించడంపై తీవ్రంగా స్పందించారు. విజయవాడలో గత 5 ఏళ్లుగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేని దద్దమ్మలు అక్కడి ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనే దానిని ఏ నేషనల్ ప్రాజెక్టుకి లేని విధంగా ఒక ప్రాజెక్ట్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేశారండి. చేసి దాన్ని మొత్తం అప్రూవల్స్ అన్ని అప్పటికి వచ్చేసినాయండి. ఇంకా ఈవేళ ఎవరు దాన్ని ఆపాలనుకున్నా చేయాలనుకున్నా వేరే ఏమీ లేవండి. యాక్ట్లో కూడా చాలా క్లియర్గా మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే ఆల్ ద పర్మిషన్స్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ డీమ్డ్ టు హ్యావ్ బిన్ obtained. చాలా క్లియర్గా ఉందండి. ఇంకొకసారి యాక్ట్లో చూసుకోండి. ఊరికే వీళ్ళ చేతగానితనానికి విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేని దద్దమ్మలు 5 సంవత్సరాల నుంచి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పూర్తి చేసుకోలేక విజయవాడ ప్రజల్ని అష్టకష్టాలు పెడుతున్న దద్దమ్మలు సిడబ్ల్యూసి క్లియరెన్సులతో సహా ప్రాజెక్ట్ క్లియరెన్సులతో సహా అన్నీ తీసుకొచ్చిన నా మీద అన్ని రకాలైన అనుమతులు ఇచ్చిన యూపీఏ ప్రభుత్వం మీద వీళ్ళ చేతకాంతనానికి మిగతా వాళ్ళను బాధ్యులను చేసుకుంటామన్నారు తప్ప ఇందులో ఏ ఒక్కటి ఎక్కడ ఆగవలసిన అవసరం లేదు. ఎవరెక్కడికి వెళ్ళినా వచ్చిన ఇబ్బంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రేపటితో ముగియడంతో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చనే అంచనాలతో జాతీయ పార్టీల నేతలు తమ మిత్రపక్షాలతో సమాలోచనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు రాహుల్ సాదర స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇరువురు నేతలు పోలింగ్ సరళి, ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటు తదితర అంశాలపై చర్చలు జరిగాయి. మరోవైపు చంద్రబాబు లక్నో బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. సూర్యాపేట జిల్లా ఫణిగిరి దమ్మ చక్రపురిలో బుద్ధుని 2563వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నాగార్జున బోధి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రచార కార్యదర్శి అనిల్, ఇండియా బుద్ధిజం మెంబర్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో తొలి సంస్కృతి బౌద్ధ సంస్కృతి. ఈ తొలి సంస్కృతిని విభిన్న వర్గాలు ఆక్యుపై చేసి వాళ్ళ మతానుసారంగా వాళ్ళ ఆలోచన అనుసారంగా దాన్ని ప్రస్ఫుటంగా ప్రజల్లో జొప్పించడం జరిగింది. ఈ బౌద్ధ సంస్కృతి భారతదేశపు సంస్కృతి అదేవిధంగా విదేశాల్లో కూడా ప్రజ్వరిల్లుతున్న నేపథ్యంలో ఎక్కడెక్కడైతే అంటే ఎక్కువ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మనకి బౌద్ధ క్షేత్రాలు కనిపిస్తున్నాయి. అలాగే అశోకని శిలా శాసనాలు కూడా మనకి ప్రస్ఫుటంగా దొరుకుతున్నాయి తవ్వకాల్లో. ఈ నేపథ్యంలో ఈ బౌద్ధాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి సర్వమానవ సమానత్వాన్ని ప్రజల్లో ఉండేలాగా చేయడమే బౌద్ధం యొక్క ముఖ్య ఉద్దేశము. సర్వమానవ సమానత్వం, మానవత్వమే మొదటి అడుగుగా వేసినటువంటి మొదటి భారతీయుడు గౌతమ బుద్ధుడు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ప్రపంచ మానవులందరూ కూడా బుద్ధ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క దమ్మ చక్రపురి ఇది 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ బౌద్ధ క్షేత్రంగా వెలుగుతున్నటువంటి ప్రాంతం. ఇప్పుడు దీన్ని ఫణిగిరిని నామంతో పిలవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్షేత్రంలో దాదాపు 2500 మంది విద్యార్థులు నుండి ధర్మాన్ని అభ్యసించి విదేశాల్లో నేపథ్యంలో ప్రచారం చేసినట్టుగా మనకు చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు తెలుస్తూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ప్రజలందరూ కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం బుద్ధ జయంతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వైశాఖ శుద్ధ పౌర్ణమి అనేది బుద్ధ భగవాన్ యొక్క జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఈరోజు జరిగినవి.
ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నృసింహ జయంతి సందర్భంగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, చైర్మన్ కేశిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ అల్మాజ్ గూడలోని 7, 8, 9 వార్డులలో మంచినీటిని ట్యాంకర్ల ద్వారా ఉచితంగా ప్రజలకు అందించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్, చైర్మన్కు బీజేపీ జిల్లా స్టోర్ సెల్ కన్వీనర్ రామిడి శూరకర్ణారెడ్డి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, విఘ్నేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఆటలు కానీ ఇబ్బంది దిమ్మలు నెట్టు కూడా కుప్పలు పెట్టి రాదు. గ్రామంలో గత 4-5 నెలల నుంచి కృష్ణా వాటర్ కానీ, బోర్ వాటర్ కానీ ఒక మున్సిపల్ అధికారులు అందించకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నప్పుడు కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక మంచినీటి సమస్య గత 4-5 నెలల నుంచి విపరీతంగా ఉన్నప్పుడు కూడా ఈరోజు అల్మాజ్గూడలో తిరుమల నగర్, వినాయక హిల్స్, వైఎస్ఆర్ నగర్ కాలనీ, జయశంకర్ నగర్ కాలనీ, భద్రాపూర్ కానీ, సిఎంఆర్ శివారి కాలనీలో తీవ్రంగా మంచినీటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఒక అధికారులు కానీ ఎవరు కూడా వారి యొక్క మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఏనాడు కూడా ఒక ప్రజల దగ్గర రావడం జరగడం లేదు. ఈరోజు సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పించి పేద ప్రజలకు నీళ్ళు అందించేందుకు ఎలాంటి కృషి చేయడం లేదు. వీళ్ళ వారం 10 రోజులు అయితే ఎండాకాలం అయిపోతుంది. ఇప్పుడు సమీక్షల పేరుతో కాలయాపన చేయడం జరుగుతుంది. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పార్టీని మారడానికి ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలకు నీళ్ళు అందించడంలో లేకపోవడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక కాలనీవాసులు కానీ, గ్రామస్తులు కానీ నీళ్ళు అందించకపోవడం పూర్తిగా విఫలం చెందడం జరిగింది. వాళ్ళు ఒక నీళ్ళు వాళ్ళు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ కోరి మేము నీళ్ళు అందించడం లేకపోతున్నామని చెప్పి వాళ్ళని ప్రజలకు క్షమాపణ కోరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కూడా వాళ్ళందరూ కూడా కాలనీవాసులకు, గ్రామస్తులందరూ కూడా ఉచిత ట్యాంకర్లతో నీళ్ళు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కమిషనర్ గారు కూడా కలవడం జరిగింది. వారు కూడా అందిస్తామని చెప్పడం జరుగుతుంది. తప్పించి ఇంకో వారం 10 రోజులు అయితే ఎండాకాలం ముగుస్తూ ఉంది. అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ పార్టీ మీద, ఎన్నికల సంఘం మీద టీడీపీ వారు చేస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవని అన్నారు.
చంద్రగిరిలో జరగనున్న రీపోలింగ్లో గిరిజనులు, దళితులు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓట్ల లెక్కింపు రోజున వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని ఊహించిన చంద్రబాబు లెక్కింపు సమయంలో అల్లర్లు సృష్టించి జరిగిన ఎన్నికలను రద్దుపరిచి మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగడానికి కుట్ర పన్నుతున్నారని దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రగిరిలో జరిగినటువంటిది ఇదే. చంద్రగిరిలో 6 బూతుల్లో దళితులకు, గిరిజనులకు ఓటు హక్కు లేకుండా చేసి, వారిని ఓటింగ్కి రాకుండా చేసి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి, ఆయా బూతుల్లో తెలుగుదేశం పార్టీ వారు రిగ్గింగ్కు పాల్పడినందువలన 90% ఓట్స్ పోలైనాయి. వాళ్ళందరూ మాకు ఓటు హక్కు లేకుండా చేశారు, మమ్మల్ని రాకుండా చేశారు అని ఫిర్యాదు చేశారు. ఇది ఇప్పుడు చేసింది కాదు. ఎన్నికలు జరిగిన మరునాడే 12వ తేదీనే ఫిర్యాదు చేయడం జరిగింది. అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి గారు ఎన్నికల కమిషన్కి ఎన్నికల మరునాడే ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తున్నట్టుగా 34 రోజుల తరువాత చర్యలు తీసుకున్నారని చెప్పడం అవాస్తవం. విశాఖ జిల్లా గాజువాక దువ్వాడ సమీపంలోని అడవి ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు చనిపోయి 10 రోజులు అయ్యి ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. ముఖం కుళ్ళిపోయి గుర్తుపట్టలేనంతగా ఉందని దువ్వాడ సిఐ కిషోర్ కుమార్ తెలిపారు. మండలం విఆర్ఓ రిపోర్ట్ తయారు చేస్తున్నారని, దాని ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దువ్వాడ సిఐ అన్నారు. ఎక్కడున్నారు? నాకు మంచి కుర్రాలు దొరికారు. శనివాడ నుంచి మన కోల్ ఫారం దగ్గరలో కోల్ ఫారం ఉంది కదా, శనివాడ నుంచి మన దువ్వాడ వైపు వెళ్ళే రూట్లో వై జంక్షన్. మాకు అందిన సమాచారం మేరకు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ మధ్యలో గల రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర చనిపోయారనేసి వచ్చింది. మేము దాని మీద గాలింపు చర్యలు చేపడితే ఒక గంటన్నరకు కానీ మాకు డెడ్ బాడీ అనేది తెలియలేదు. వచ్చి చూసేటప్పటికి ఇతను మృతి చెంది ఉన్నాడు. ఇతను చనిపోయి కనీసం ఒక వారం నుంచి 10 రోజులు అయి ఉండొచ్చు. పూర్తిగా ముఖ కవలికలు ఇవన్నీ కూడా గుర్తుపట్టని విధంగా ఉన్నాయి. బీఆర్ఓ గారు వీళ్ళు వచ్చి రిపోర్ట్ గట్ట ఇచ్చిన తర్వాత దీని మీద తదుపరి చర్య. అంటే దీని మీద ఎటువంటి మిస్సింగ్ కేసులు ఏమైనా వచ్చాయి సార్? ప్రస్తుతం మా పోలీస్ స్టేషన్కి అయితే ఈ 10 రోజుల్లోన ఎటువంటి మ్యాన్ మిస్సింగ్ అయితే లేదు. హైదరాబాద్లోని నాగోల్ బండ్లగూడలో రాచకొండ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మైనార్ విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా చిన్న వయసులో విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన లేకపోవడం, నేరస్తులు ఏ విధంగా వీళ్లను లోబర్చుకుంటున్నారో తెలియకపోవడం వల్ల చిన్నారులపై ఆకృత్యాలు జరుగుతున్నాయని, వారికి నేరస్తుల పట్ల అవగాహన కల్పించేందుకు విద్యార్థినీలపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించే క్రమంలో భాగంగా ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. Even for traffic diversion it can. Yes, sir. Could be placed anywhere. Okay, so even if I do here, yes, sir. Yes, sir. Yes, sir. Yes. We have standardized this for our traffic volunteers in IT. They have many volunteers there. There are many volunteers. Same thing we have. Cut will be the volunteer.
ఈ హాల్ మాకు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి మాకు ఈ కార్యక్రమానికి పిల్లలకు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు సార్. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క రథసారథి మా కమిషనర్ శ్రీ ఎన్ మహేష్ భగవత్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే వారు ప్రోత్సాహం వల్లనే ఈ కార్యక్రమం జరుగుతుంది సార్. అలాగే మా అర్సల్ సార్ వారు కూడా ప్రోత్సాహం ఉంది సార్. డీసీపీ ఎల్బీ నగర్ గారు ప్లస్ మా అర్సల్ డీసీపీలు తాజుద్దీన్ మనోహర్ అలీ సిపి మేడం సలీమా మేడం అండ్ సబర్ఖాన్ వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. పిల్లల్ని కూడా మాట్లాడి, ఎందుకంటే అన్నిట్లో ఎఫెక్ట్ అయ్యేది స్కూల్ పిల్లలే కాబట్టి మీతో డైరెక్ట్గా మాట్లాడదామని ఒక చక్కటి ఆలోచన రాచకొండ పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు వచ్చింది. ఇది నాకు నిజంగా ఒక విధంగా చూస్తా ఉంటే ఆశ్చర్యం కలిగిస్తుంది, సంతోషం కూడా కలిగిస్తుంది. అయితే ఈ 3 అంశాలు ఏంటి అని మనం చూసుకుంటా ఉంటే, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ విషయానికి వచ్చేసరికి, రోడ్ సేఫ్టీలో ఏంటంటే పిల్లలారా మిత్రులారా ఒకటి ఆలోచన చేయండి. మనకి ఇంతకుముందు సునామీ లేదా ప్రతి సంవత్సరం ఏదో ఒక సైక్లోన్ ఒక ఫ్లడ్ వస్తుందని చూస్తూ ఉంటాం. యావరేజ్గా ప్రతి సంవత్సరం ఇటువంటి సైక్లోన్ కానీ అంటే కెలామిటీ అంటారు. ఈ కెలామిటీలో ఎంతమంది చనిపోతున్నారు అని చూస్తూ ఉంటే మొత్తం భారతదేశంలో 1000 మంది చనిపోతున్నారు. ఒక కెలామిటీ వస్తే ఎంత పెద్దగా మనం దాన్ని స్పందిస్తామో మొత్తం దేశం స్పందిస్తుంది, అన్ని ప్రభుత్వాలు స్పందిస్తాయి. మొన్ననే అన్ఫార్చునేట్లీ ఒడిశాలో కూడా ఒక సైక్లోన్ వచ్చింది. అయితే గత 10 సంవత్సరాలుగా ఎన్ని సైక్లోన్స్ వచ్చాయి, ఎన్ని కెలామిటీస్ వచ్చాయి అని యావరేజ్గా చూసుకుంటే 1000 మంది ప్రతిసారి చనిపోతూ ఉంటారు అన్ఫార్చునేట్గా. అటువంటిది రోడ్ సేఫ్టీలోనే, కేవలం రోడ్ సేఫ్టీలో ప్రతి సంవత్సరం మన భారతదేశంలో 1,50,000 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. అదే విషయానికి వస్తే మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ప్రతి సంవత్సరం 7,200 మంది అసలు ఏ కారణం లేకుండా రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. అయితే దీంట్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా చాలా ఇంపార్టెంట్, దయచేసి 2 నిమిషాలు మీరు జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఉంటే ఇక్కడ ఈ అంశాన్ని ముఖ్యంగా మీరు గమనించగలరు. మన దేశంలో ఏదైతే రోడ్ యాక్సిడెంట్లో చనిపోతున్న 1,50,000 కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో 7,000-2,000 మంది చనిపోయే వాళ్ళు కావచ్చు, వీళ్ళలో అన్ఫార్చునేట్లీ 50% కేవలం 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలుగా ఉన్న యువకులు చనిపోతున్నారు. మిత్రులారా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల్లో ఉండేవాళ్ళు ఎవరు? వీళ్ళ కుటుంబాలు ఏంటి, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని ఒకసారి మనం ఆలోచన చేసి చూస్తే, కృష్ణప్రసాద్ సార్, సిపి శ్రీ మహేష్ బాబు సార్, అడిషనల్ సిపి శ్రీ షబీర్ బాబు సార్, ఇంకా డైస్ మీద కూర్చున్న అందరూ డిగ్నిటరీస్, మా కొలీగ్స్ డీసీపీ ట్రాఫిక్ గారు, అలాగే అడిషనల్ సిపిలు ఆల్ సిబ్బంది, అలాగే వచ్చిన పిల్లలు అందరికీ విష్ వెరీ వామ్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇది 2 days క్యాంప్లో 3 main issues or 3 main topics which will be discussed, and the 3 topics on which awareness will try to be built when all the children present over there. One is traffic awareness, another is awareness programs by the SHE teams, and the third one is awareness by the cybercrime department. ట్రాఫిక్ సంబంధించి మాట్లాడితే మనం భారతదేశంలో ఇప్పుడు చూస్తే ప్రతి సంవత్సరం ఒక 1.49 lakh వరకు డెత్స్ అవుతున్నాయి. ఇవన్నీ యాక్సిడెంట్స్ని అనలైజ్ చేస్తే కొన్నిట్లో హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, కొన్నిట్లో ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి, అదర్వైజ్ వేరే రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదే తప్ప ట్రాఫిక్లో డ్రైవింగ్లో ఉన్నప్పుడు లేకపోతే అదర్వైజ్ ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే వేరే ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్స్ కావడం, రోడ్డు మీద పోయేటప్పుడు జంక్షన్లోనే ఎవరైనా అక్కడ బండి పార్క్ చేస్తే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది.
సో ట్రాఫిక్ రూల్స్కి నియమాలకి అవగాహన లేకుండా అట్లాంటి ఇష్యూస్ కూడా జరుగుతాయి, నాట్ ఓన్లీ యాక్సిడెంట్. ఆర్య వైశ్య వ్యాపారుల అభివృద్ధికి వైశ్య బిజినెస్ నెట్వర్క్ 3వ చాప్టర్ను డిమాండ్ అనే పేరుతో ఈ నెల 19న ప్రారంభిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు శివకుమార్ ఇమ్మడి తెలిపారు. వ్యాపారం చేసే వైశ్యులు అంతా ఒక్కటై వ్యాపార అభివృద్ధికి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు. ఉన్నాము తక్కువలో ఒక 1500 కోట్లు ఈ 3 చాప్టర్లు కలిపి చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము. ఇందులో ఏంటంటే ఎప్పుడైతే మనము బిజినెస్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటామో మనం డెవలప్ అవుతాం. ఎప్పుడైతే మనం డెవలప్ అవుతామో ఇంకొకరిని డెవలప్ చేస్తాము. ఒక్కరు అందరి కోసం, అందరూ ఒకరి కోసం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకొని మనము ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ this is something which is especially meant for a business network. Herein we purely do only the business among a community. Along with that we do lot of other activities wherein my colleague Mr. Karthik Konda different business fields నుంచి ఉంటారంటే ప్రతి ప్రొఫెషనల్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలా మేమందరం ముంగట్టుకు వచ్చేసి మా యొక్క బిజినెస్ని, మా రిఫరల్స్ని మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాము. ఆ విధంగా మేము బిజినెస్ని ఇండివిజువల్ బిజినెస్ని డెవలప్ చేసుకుంటున్నాము. సో ప్రతి మీటింగ్లో నాలెడ్జ్, ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, దాని తర్వాత రిఫరల్స్ పాస్ చేసుకోవడం, ఈ విధంగా మేము మా యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. సో మా మీటింగ్ 10 years కూడా ఎవ్రీ మీటింగ్ ఒక 1.5 hours వరకు నడుస్తుంది. థ్యాంక్స్ కార్తిక్ గారు. నా ఐ రిక్వెస్ట్ శరచంద్ర గురుగారఫ్ గారిని ఎలా ఈ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తాము, ఎలా ఎక్స్పెన్స్ కాన్సెప్ట్తో ఈ ప్లాట్ఫామ్ లాంచ్ చేసి ఇవాళ 3 చాప్టర్కి ఎదిగాము. ఇందులో ఏంటంటే ఒకరి నుంచి ఇంకొకరు బిజినెస్ ఇవ్వడం, తీసుకోవడం, ఇందులో ₹1 కమిషన్ కానీ ఏది ఉండదు. సో ఇందులో ఓన్లీ ఫ్రెండ్షిప్, థ్యాంక్ యూ, ఒక ప్రేమ భావం, అంటే నీ వల్ల నాకు వ్యాపారం వచ్చింది అనే ప్రేమ భావం అనేది ముందుకెళ్తుంది. సో దానివల్ల బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇవాళ 70 మంది ఫస్ట్ ప్లాట్ఫామ్, ఫస్ట్ చాప్టర్, 60 మంది రెండో చాప్టర్, ఇప్పుడు 40 మందితో 3వ చాప్టర్ లాంచ్ చేస్తున్నాం. ఈ 130-140 మంది 150 మంది కలిసి ఒక ప్రేమ భావంతో ముందుకెళ్ళాలనే ఆలోచన ఉంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధి నాంపల్లిలో ప్రభుత్వ అనుమతి లేని రవీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ పాఠశాలను రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి హీరో వెంకటేష్, నిర్మాత దిల్ రాజు, సినీ దర్శకుడు అనిల్ రవిపుడి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం సదరు పాఠశాలకు మండల విద్యాధికారి నరసింహారెడ్డి ప్రభుత్వ గుర్తింపు లేదంటూ నోటీస్ జారీ చేశారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పాఠశాలకి ప్రభుత్వ అనుమతి లేదని గమనించలేకపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేదార్నాథుడి ఆశీస్సులు తీసుకున్న మోదీ, రేపు బద్రీనాథుడి దర్శించుకునే అవకాశం. హాజీపూర్లో నిరాహార దీక్ష చేసిన వారిని అరెస్టు చేసిన విషయంపై వి హనుమంతరావు సీరియస్. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్. దేశంలోనే తొలిసారి పోలవరం అథారిటీ తెచ్చామన్న కేవీపీ. విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టలేక నన్ను విమర్శిస్తున్నారని ఆగ్రహం. ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటుపై రాహుల్, చంద్రబాబు ముగిసిన సమావేశం. భవిష్యత్తు కార్యాచరణపై మాయావతితో చర్చ జరిపిన బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.